హాయ్ రాజ్ తరుణ్ హీరోగా పురుషోత్తముడు సినిమా ఈ నెల 26న థియేటర్లో చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకుంది ఈ సినిమా. మరి హీరోయిన్ హాసిని అండ్ డైరెక్టర్ రామ్ భీమనా గారు మనతో పాటు ఉన్నారు. ఈ మూవీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి, వారితో మాట్లాడదాం. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? సో బాగున్నారా? సూపర్ గుడ్ అండి. ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్? చాలా హెక్టిక్ గాను, చాలా స్పీడ్గా, చాలా గ్రాండ్గా జరుగుతూ ఉన్నాయి. సో రేపే రిలీజ్. ఓకే, సో ట్రైలర్ చూసాం మేము అండ్ నాకైతే అనిపించింది ట్రైలర్ చూడంగానే ఏంటి ఇంత రిచ్గా ఉంది, ఒక పెద్ద స్టార్ హీరో సినిమా లాగా అనిపించింది చూడంగానే. అసలు ఇంత రిచ్గా తీసారు, అసలు ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, అప్పుడే పాజిటివ్ టాక్ కూడా తెచ్చేసుకుంది మేము. ఎగ్జాక్ట్లీ. చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే దీంట్లో చాలామంది కష్టం ఉందండి. చాలా సమయం మేము కష్టపడ్డాము హీరో గారితో పాటుగా. సో వీ డిజర్వ్ గ్రాండ్ సక్సెస్ యాక్చువల్లీ. అండ్ రామ్ గారు అండ్ స్టార్ అంటే ట్రైలర్లోనే మొత్తం ఎవరెవరు స్టార్స్ ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా చూపించేశారు మీరు. ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, అలాగే రమ్యకృష్ణ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు, బ్రహ్మానందం గారు. అండ్ ప్రతి ఒక్కరూ కూడా అంటే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని అవలీలగా పీల్చి పిప్పు చేసేసే ఆర్టిస్టులు అనమాట వాళ్ళందరూ. సో అంత పెద్ద స్టార్ కాస్ట్ మొత్తం అందరూ అంత పెద్ద వాళ్ళని పెట్టుకున్నారు అసలు. అండ్ రాజ్ తరుణ్ గారిని హీరోగా పెట్టుకొని ఇంత పెద్ద పెద్ద స్టార్స్ని పెట్టుకున్నారు. అసలు కాంబినేషన్ అసలు ఎట్లా అనుకున్నారు అసలు మీరు? వాళ్ళు అసలు ఒప్పుకున్నారా? ఏంటి ప్రాసెస్ అసలు ఎట్లా జరిగింది? అదే అండి, ఎప్పుడైనా సరే మనకి కథకి హీరో హీరోయిన్ ఇంపార్టెంట్. సో మా కథకి సరైన హీరో హీరోయిన్లు తీసుకున్నాము. వీళ్ళందరూ మనకి క్యారెక్టర్ ఆర్టిస్టులు. వీళ్ళల్లో ద బెస్ట్ ఆప్షన్ ఎవరని ఆలోచించుకొని దాని ప్రకారం మనకి పాత్రకు తగ్గట్టుగా సినిమాకి ఏ పాత్ర ఎంతవరకు మనకి ఉపయోగపడుతుందో అని ఆలోచించుకొని ప్రొడ్యూసర్స్ కూడా దే ఆల్వేస్ గో ఫర్ ద బెస్ట్. మనకి ఈ పాత్ర ద బెస్ట్ ఎవరైతే అనుకుంటామో ఈ సినిమాకి ఏ పాత్ర సూట్ అవుతుందో ఆ పాత్రలకి తగ్గట్టుగా నటులనే తీసుకున్నామండి. అయితే ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని కానీ రమ్యకృష్ణ గారిని కానీ ఒక సినిమాకి వెళ్ళి అడగాలి అంటే వాళ్ళంతా పాన్ ఇండియా ఆర్టిస్టులు, ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిన నటులు బాహుబలి తర్వాత. అలాంటి ఒక చిన్న సినిమాలోకి తీసుకోవాలి అంటే ఏదో ఒకటి వాళ్ళని ఎక్సైట్ చేయాలి. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ అయి ఉండాలి, పెద్ద డైరెక్టర్ అయి ఉండాలి, లేదా పెద్ద హీరో అయినా అయి ఉండాలి. సో మా దగ్గర ఇవేమీ లేవు. సో మా ఓన్లీ బలం కథ. సో మేము దాన్ని నమ్ముకొని వాళ్ళకి వెళ్ళి చెప్పడం జరిగిందండి. అయితే ఇప్పుడు వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అండి, ఇప్పుడు ఈ పాత్ర నిజంగా నేను చేయాల్సిందేనా లేకపోతే వరకే ప్యాడింగ్ కోసం పెట్టుకుంటున్నారా అనేది ఫస్ట్ వాళ్ళు ఆలోచిస్తారు. డబ్బులు మ్యాటర్ కాదు వాళ్ళకి. కానీ ఈ సినిమాలో వీళ్ళు చేసిన పాత్రలు వీళ్ళు తప్ప ఇంకోళ్ళు చేయలేరు అన్నట్టుగానే ఉంటుంది. మీరు సినిమా చూస్తే పర్ఫెక్ట్, ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు తప్ప ఇంకో నటుడిని ఊహించలేము అనుకుంటారు. ఈ పాత్రకి రమ్యకృష్ణ గారిని తప్ప ఇంకోళ్ళు అయితే మనం ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదేమో అనుకుంటాం. అలాగా ప్రతి పాత్రకి ఎవరు కథ అలా కుదిరిందండి మాకు. సో ప్రతి పాత్రకి ఎవరు ఎంతవరకు సహాయం చేయాలో, ఎంతవరకు పని చేయాలో అలాగా వెతికి అలాంటి పాత్రలనే మురళీ శర్మ గారిని కానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి, మిగతా వచ్చే బ్రహ్మాజీ గారు కానివ్వండి, ప్రవీణ్, సత్య, మన రాజ్ తిరందాస్ కానీ, ఇంకా మీరు యూ నేమ్ ఇట్, ఒక 10-15 మంది ఆర్టిస్టులు కథలో ఎంతవరకు అవసరమో అంతవరకు కథని డామినేట్ చేయకుండా, పాత్రని డామినేట్ చేయకుండా అందరూ చాలా అర్థం చేసుకొని మెల్లగా పాత్రలోకి వాళ్ళు ఇమిడిపోయి చేసిన సినిమా అండి ఇది. అంటే మీరు చెప్తున్నారు స్టార్ డైరెక్టర్ లేదు, స్టార్ హీరో లేరు, సో ఓన్లీ మా స్టార్ కథే అని చెప్పేసి చెప్తున్నారు. దాని ద్వారానే మొత్తం ఈ స్టార్స్ అందరినీ సెలెక్ట్ చేయడం జరిగింది అని. సో అంటే మీ కథే దీనికి బలము ఇప్పుడు సినిమాకే అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆ కథని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే, ముందే అంతా కంప్లీట్ చేసుకున్నప్పుడే ఈ స్టార్స్ అందరినీ అనుకున్నారా, లేకపోతే తర్వాత కథ చూసిన తర్వాత మొత్తం అంతా తెలిసిన తర్వాత వీళ్ళని అనుకున్నారా? అంటే నేను ఫస్ట్ కథ చేసుకున్నప్పుడు నేను అసలు పాత్రలు నాకు బ్రెయిన్లోకి రావండి. అంటే చాలామంది ఏంటంటే పాత్ర ఇది ప్రకాష్ రాజ్ అయితే ఎలా బిహేవ్ చేస్తాడు ఈ పాత్ర అని చెప్పి రాస్తారు. సో నాకు స్వతహాగా అది ఎందుకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. నేను కథని కథలాగే ప్రేమించి ఆ పాత్రలను ప్రేమించి రాసుకుంటాను. ఫస్ట్ దీంట్లోకి హీరో హీరోయిన్లు తీసుకున్న తర్వాత షూటింగ్ కూడా స్టార్ట్ చేశాను. అప్పుడు వీళ్ళందరూ యాడ్ అవ్వలేదు. తర్వాత మురళీ శర్మ గారు వచ్చారు, బ్రహ్మానందం, అలా ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతా దీనన్నిటినీ ఒక పెద్ద ఫిల్మ్ లాగా అది మెల్లగా రూపాంతరం చెందిందండి. మంచి విజువల్స్ పడతా ఉన్నాయి, మంచి మ్యూజిక్ వచ్చింది. దీనికి తోడు అలాంటి యాక్టర్స్ ఉంటే అద్భుతంగా ఉంటుంది అనిపిస్తూ ఉంది. సో మెల్లగా దీన్ని ఏదో
మెజర్మెంట్ చేసుకొని దీనికి వీళ్ళు వెళ్ళిపోదాం అట్లా లేదండి. మేము 1కి 10 సార్లు ఆలోచించాం. ఈ పాత్రకి ఇతనైతే ఎలా ఉంటుంది, ఇతను కరెక్ట్గా అతను ఇముడుతాడా దీంట్లో, వీళ్ళ బిహేవియర్ స్వభావం, పాత్ర స్వభావం దీని లోపలికి సరిపోతుందా, ఇవన్నీ 1కి 15 సార్లు బేరీజ్ వేసుకొని మీరు సినిమా మొత్తం మీద కూడా ఒక్క పాత్ర కూడా, ఒక్క క్యారెక్టర్ కూడా ఇది అనవసరంగా వచ్చిందని కానీ, ఇతని బదులు ఇతనైతే ఇంకా బాగుంటుందని కానీ మీకు అనిపించదు. పర్ఫెక్ట్ సూట్ కాస్టింగ్ చేసామండి దీనికోసం. ఓకే. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఒక సినిమాలో ఒక 5 నిమిషాలు ఉన్నా సరే ఆయన క్యారెక్టర్ని చివరి వరకు కూడా మనం మర్చిపోం, అంత బలంగా ఉంటుంది ప్రకాష్ రాజ్ గారు. ఏ సినిమా అయినా సరే అంత తేలిగ్గా కూడా ఆయన ఒప్పుకోరు, ఏ క్యారెక్టర్ని ఈజీగా చేసేద్దాంలే ఏదైతే ఏమైంది అని చెప్పేసి అంత తేలిగ్గా ఒప్పుకోరు అని కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన్ని ఒప్పించడానికి ఏమైనా కష్టపడ్డారా, లేకపోతే కథ చెప్పంగానే ఇమీడియట్గా చేసేద్దామని అన్నారా? అంటే అలాలేదండి, మేము ఆయన్ని ఒక 2 నెలల నుంచి ఫాలోఅప్ చేస్తామండి. ఆయనకి ఏంటంటే ఫస్ట్ సినాప్సిస్ పంపించాము, ఆ సినాప్సిస్ చూశారు. సినాప్సిస్లో ఏంటంటే కథ బాగుంటుంది. సో దాని లోపల ఏంటంటే ఆయన హిస్ క్యారెక్టర్ ఆర్క్ ఆయన అడిగారు, ఆయన పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయని అడిగారు. సో ఫస్ట్ ఆయన కథ నచ్చిన తర్వాత మేము ఆయన పాత్ర ఎలా ఉంటుంది, ఆయన భాష, ఆయన వేషం ఎలా ఉంటుంది, ఆయన కాస్ట్యూమ్ ఎలా ఉంటుంది, ఆయన ఎలివేషన్ ఎలా ఉంటుంది, ఆయన డైలాగులు ఎలా ఉంటాయి, అవన్నీ ఆయనకి పంపించిన తర్వాత ఆయనకు అర్థమైందండి ఇది ఇట్స్ ఆయన తప్ప ఆ క్యారెక్టర్లో ఇంకొకళ్ళు చూడలేము అని మేము గట్టిగా ఎంత నమ్మామో ప్రకాష్ రాజ్ గారు కూడా అర్థం చేసుకున్నారు. ఇది నేను చేయగలుగుతాను నేను ఆ పాత్ర. ఆయన చేసే ఈ సినిమా పాత్ర మీరు ఇందాక అన్నట్టుగా ఈ సినిమాలో బయటకు వస్తే గుర్తుండిపోయి ఒక 4-5 పాత్రల్లో ఇది టాప్ లెవెల్లో ప్రకాష్ రాజ్ గారు ఉండబోతున్నారండి. ప్రకాష్ రాజ్ గారు థియేటర్లోకి ఈ సినిమాలో ఆయన సీన్లోకి ఆయన ఎంటర్ అవగానే జనాలందరూ ఒక రకమైన ఉద్వేగంతో ఉంటారు ఆ టైంకి. అలాంటి సిచ్యువేషను విజిల్లు క్లాపులు పడతాయండి. అలాంటి సిచ్యువేషన్ కొన్ని డైలాగ్స్ కూడా ట్రైలర్స్లో చాలా బాగున్నాయి. అంటే రాముడు అని పేరు ఉండడం కాదు అని చెప్పేసి వ్యక్తిత్వంలో కూడా అది ఉండాలి కూడా వ్యక్తిత్వంలో. ఇలాంటి చాలా డైలాగులు ఉన్నాయండి, దాచాం. ఓకే, మచ్చిక్కి అలా 2 విసిరారనమాట. అంతే. ఓకే, హాయ్ హాసిని. హలో. సో ఫస్ట్ మూవీ రాజ్ తరుణ్ గారితో చేస్తున్నారు. సో అండ్ అంతకంటే ఎక్కువ చాలా పెద్ద స్టార్స్తో కూడా చేస్తున్నారు, రమ్యకృష్ణ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు. సో ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. ముందు నాకు తెలియదు అంటే ఇంత పెద్ద ప్యాడింగ్ ఉన్నారు అండ్ హీరో కూడా రాజ్ తరుణ్ ఉన్నారు అని నాకు తెలియదు. బికాస్ సార్ నాకు ముందు నుండి తెలుసు, స్టోరీ చెప్పారు. సో లెట్స్ సీ అని చెప్పారు, చూద్దాం. సో చాలా ఆడిషన్స్ తీసుకున్న తర్వాత సరే చాలా బ్యూటిఫుల్గా చూపెడతాం హాసిని నీకు అంటే, అమ్మాయిలకు బ్యూటిఫుల్గా చూపెడదాం అంటే అన్నిటికీ ఓకే చెప్పేస్తారు. సో నేను ఓకే సార్ అన్నాను. తర్వాత చెప్పారు రాజ్ తరుణ్ హీరో ఉన్నారు. సో ఒకటి అలా చెప్పుకుంటూ వెళ్ళారు సర్ప్రైజ్గా. బ్యూటిఫుల్గా చూపించారా మరి అనుకున్నట్టు? చూపెట్టారు సార్, చూపెట్టారు కదా, రేపు తొందర చెప్తారు, చూపెట్టారు. సో రాజ్ తరుణ్ గారి సినిమాలు ఎప్పుడైనా చూసారా? ఆయన సినిమాలు ఎప్పుడైనా? చూసాను, ఉయ్యాల జంపాల, మిగతా అన్ని చూసాను. హిందీలో కూడా చూసాను, డబ్లో కూడా చూసాను, అండ్ తెలుగులో కూడా చూసాను. ఓకే. సో ఫస్ట్ అసలు రామ్ గారు అసలు తను ఏ సినిమా చేయలేదు, ఇదే ఫస్ట్ మూవీ. సో ఎలా అసలు తన్ని గ్యాదర్ చేసి పట్టుకోది ఈ సినిమాలోకి లాక్కొచ్చారు? అంటే ఈ సినిమాలోకి లాక్ రావాలనేది తనకు పరిచయం లేదండి. ఫస్ట్ తను షీస్ బీన్ ట్రయింగ్ ఫర్ అదర్ ఫిల్మ్స్ యాక్చువల్లీ. సో నేను తెలుగు అమ్మాయి అనుకున్నాను ఫస్ట్లో. తెలుగు అంత ధారాళంగా మాట్లాడుతూ ఉంటే తర్వాత పరిచయం అయిన తర్వాత చూస్తే తెలుగు అమ్మాయి కాదు. అరే మా తెలుగు కాకపోయినా ఇంత తెలుగు స్పష్టంగా మాట్లాడుతుందంటే తెలిసి తను కేవలం సినిమాల్లోకి రావడానికి, తెలుగు సినిమాలు చేయడం కోసం తెలుగు నేర్చుకున్న అమ్మాయి. సో అక్కడ నేను అసలు సగం అక్కడ అయిపోయింది. ఇంత డెడికేషన్, హార్డ్ వర్కింగ్ ఉంటే అంతకుమించి ఏం కావాలి. సో తను అక్కడ సగం పాస్ అయిపోయింది. సో మా పాత్రలోకి ఈ అమృత జానకి అమ్ము అనే పాత్రలోకి ఈ అమ్మాయిని ఎలా ఇరుక్కుంటుందో అని చూసిన తర్వాత, ఆడిషన్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఈ సినిమాలో క్యారెక్టర్కి అమ్మాయి క్యారెక్టర్ చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అందరినీ రాచరంపాన్ని పెట్టడం, పెద్దగా అరవటం, అనవసరమైన వాటికి ఇచ్చేయటం, ఇలాంటి కథలో సినిమాలో ఇలా చేయటం వల్ల ఏంటంటే తనకి బాగా సూట్ అయిన క్యారెక్టర్, షీఈస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకొని నేను ప్రొడ్యూసర్ గారు మాట్లాడుకున్నాను. నేనే ఆయనకి ప్రపోజ్ చేశాను, సార్ తను బాగుంటుంది అంటే, సార్ మీరు చూడండి, మీరు ఆయన మాకు చెప్పింది ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ లేదు, హూ ఎవర్ ఇట్ మే బి, మీకు ఇబ్బంది కలిగింది, ఇది మీకు ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే కనుక మీరు వేరేది ఏం ఆలోచించద్దు, మీరు అదర్ ఆప్షన్కి వెళ్ళిపోండి అని. అది ఆయన మామూలుగా చెప్పారేమో అనుకున్నాను నేను. ఆయన ఎంత సీరియస్గా చెప్తారు, అంత సీరియస్గా ఉన్నారంటే వాళ్ళలో. మా సినిమాలో 6 పాటలు ఉన్నాయి. 6 పాటల్లో
మేము పెద్ద పెద్ద రైటర్స్ రాయించాం, వేరే రైటర్ 2-3 రైటర్స్ వేరే పాటలు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర రాయిస్తూ ఉన్నాం. ఎక్కడ నచ్చకపోయినా వాళ్ళు డబ్బులు పే చేయడం, అది పక్కన పెట్టడమే తప్ప రాసేసారు డబ్బులు పే చేసాం ఇది పర్లేదులే అనుకునే లేదు. ద పర్ఫెక్ట్ ఇది అద్భుతంగా ఉంది అనేదాకా తీసుకోవాలనే తత్వంతోనే మేము ఎక్కడా రాజీ పడకుండా చేసామండి. సో అలాగే సినిమా అంతా జరిగింది. ఓకే, సినిమాలే మరి సెట్స్లో ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఇనీషియల్గా తను అందరికి తను ఇబ్బంది పెట్టిందని అడుగుతున్నారా? ఇనీషియల్గా తనకి ఏంటంటే కొత్త అండి. ఇప్పుడు మనకి తెలుగు ఫిల్మ్ ఇట్స్ బిగ్ ప్లాట్ఫామ్ అండి. మిగతా ప్లాట్ఫామ్స్ లాగా మనం ఒక చిన్న క్రూతో చిన్న దాంట్లో చేయం. ఐ వర్క్ ఫర్ కపుల్ ఆఫ్ నేను హాలీవుడ్ ఫిల్మ్స్ నుంచి అదర్ లాంగ్వేజ్ ఫారెన్ ఫిల్మ్స్ చేశాను, నేను బాలీవుడ్లో వర్క్ చేశాను నేను. సో అవన్నీ పెద్ద ప్లాట్ఫామ్స్. ఈ చిన్న ప్లాట్ఫామ్స్ కూడా చిన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా ఎలా ఉంటుందో తెలుసు. తెలుగు ఈజ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ టెక్నిక్ వైజ్ కానివ్వండి, షూట్ వైజ్ కానివ్వండి. మనకి అంతా ఒక లారీ లైట్లు దానికి సంబంధించిన సెటప్ అంతా వచ్చేస్తుంది మనం ఒక లైట్ వేయాలంటే. సో జనాలందరూ కనీసం సెట్ మీద రోజుకు ఒక 150 నుంచి 200 మంది అవలేలగా ఉండేవాళ్ళు, 2 యాక్టర్తో చేస్తున్నా కూడా. ఇంతమంది ముందులో టక్మన్ ఫస్ట్ టైం వచ్చేప్పటికే తను ఇనీషియల్గా కొంచెం కంగారు పడింది. తన దగ్గర ఉన్నది ఏంటంటే త్వరగా పికప్ అయిపోతుంది. ఫస్ట్ 1 డే 2 డేస్కి కొంచెం అలా డిస్టర్బ్ అనిపించింది అనుకున్నా, కానీ నేను 3rd డే నుంచి చాలా బాగా పికప్ అయిపోయింది. ఇక తర్వాత పెద్ద ఆర్టిస్టులతో సహా వాళ్ళతో పాటుగా ధీటుగా యాక్ట్ చేసింది. మీరు సినిమా చూస్తే ఎక్కడ మనకి కొత్త అమ్మాయి అని అనిపించదండి చివరి దాకా చూస్తే. ఓకే, సో హాస్ని ఎందుకు తెలుగులోనే యాక్ట్ చేయాలి అని చెప్పేసి తెలుగు లాంగ్వేజ్ నేర్చుకోవడం, ఎందుకు తెలుగే ఇండస్ట్రీ అంత ఇష్టం? నేను ముందు నుండి తెలుగు సినిమాలే చూస్తాను. అంటే మా ఇంట్లో అందరూ మహారాష్ట్రన్ కదా, మేము మరాఠీ ఎవరికి అర్థం కాదు. సో నేను ఒక్కదాన్ని తెలుగు సినిమాలు 90s సౌందర్య సినిమాలు చూసేదాన్ని. అంటే రాజా మూవీ నా ఫేవరెట్ మూవీ. సో అలా అంటే అర్థం కాదు అప్పుడు, అయినా చూసేదాన్ని. వాళ్ళకి చాలా అందంగా చూపెడతారు. అప్పుడు సబ్ టైటిల్స్ రాదు, కానీ చూసేదాన్ని. అంటే జడ వేసేది, పువ్వులు అవి అక్కడ నార్త్ లో అంతగా ఉండదు కదా. సౌత్ లో చాలా ట్రెడిషనల్ ఇష్టం అండ్ చాలా ప్రీషియస్ గా చూపెడతారు. అప్పటి నుండి అమ్మాయిలకు చాలా అందంగా, అంటే అమ్మాయిలు ఇలా ఉండాలి అలా ఉండాలి. సో ఒక క్రేజ్ వచ్చేసింది తెలుగు నేర్చుకోవాలని. సో తెలుగు నేర్చుకున్నాను, ఇక్కడికి వచ్చాను, తెలుగు సినిమా చేశాను. ఎక్కడ నేర్చుకున్నారు? అలా సినిమాలు చూసుకుంటూ ఫస్ట్ ముందు అర్థం కాలేదు, మెల్లిమెల్లిగా అన్ని తెలుగు సినిమాలు చూసాను, ఇంకా పట్టేస్తాను. ఓకే, మూవీస్ చూస్తూ మళ్ళీ 20 లాక్డౌన్ అయిన తర్వాత అన్ని ఎక్స్ట్రా జబర్దస్త్ చూసి అన్ని అవే తెలుగు ప్రోగ్రాంలు, తెలుగు అన్ని డి షోస్ చూసి అన్ని తెలుగు సినిమాలు చూసి అలా నేర్చుకున్నాను. సో కష్టం అనిపించలేదా ఫస్ట్ అనిపించినప్పుడు? కొంచెం అర్థం కావట్లేదు, తెలుగు భాష చాలా కష్టమా అని అనిపించిందా స్టార్టింగ్? ముందు అర్థం కాలేదు, అప్పుడు అనిపించింది ఎందుకు నేర్చుకోవాలి నేను. తర్వాత అది చూస్తూ 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 చాలా బాగా అనిపించింది. సో అలా నేర్చుకున్నాను. ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా వచ్చా తెలుగు? మీకు ఒక్కరికేనా? నాకొక్కరు. ఎవరినైనా తిట్టాలంటే తెలుగులో తిట్టేసేసుకుంటారు. తిట్టేస్తా. ఇక్కడ వాళ్ళకి మరాఠీ అర్థం కాదు కదా, మరాఠీలో తిట్టేస్తా. అయితే మిమ్మల్ని ఎప్పుడైనా మరాఠీలో ఏమన్నా అన్నారా? తెలియదు మరి, ఇప్పుడు మొత్తం అంతా రష్ చూసి ఎక్కడైనా ఏమైనా డైలాగ్ దొరుకుతుందేమో. నేను సార్కి అలా తిట్టాను, సార్ ఎలా అలా అంటే సార్కి అర్థం కాదు, ఏదో ప్రేమగా చెప్పింది అనుకుంటా. సో మనకైనా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేయాలండి, లోపల ఏముందో తెలియదు, మనకు అవసరం లేదు, తెలిసిపోతుంది అనమాట. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ చేసేస్తున్నారు, మహానటి అయిపోద్ది. ఓకే, వెరీ నైస్. అండ్ రాజ్ తరుణ్ గారిని, అంటే ఫస్ట్ రాజ్ తరుణ్ని మీరు హీరోగా, అంటే స్టోరీ అంతా అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఆయన్నే అనుకున్నారా, లేకపోతే అంటే మీరు ఆల్రెడీ చెప్పారు కథ బలం మాకు అని చెప్పేసి, ఎంతమంది స్టార్స్ రావడానికి కూడా కథే మెయిన్ అని చెప్పి, సో ఆ కథే చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఒక స్టార్ హీరో దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు మీరు? అంటే ఆ కథ నచ్చితే స్టార్ హీరోని ఓకే చేసేవాళ్ళు కదా. అవునండి, ఇది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను ఇప్పుడు కొత్త డైరెక్టర్ని, జస్ట్ 2 సినిమాలు చేసిన డైరెక్టర్ని, కొత్త ప్రొడక్షన్ హౌస్, మా బడ్జెట్ ఒక మీడియం బడ్జెట్, చిన్న బడ్జెట్. దీంట్లోకి కథ ఏదో సామెతలాగా నాడా దొరికిందని గుర్రం అనుకోలేము మనం. సో మా కథ, మా పరిస్థితులు, మా ప్రొడక్షన్ హౌస్, మా బడ్జెట్స్ ఒక చిన్న సినిమా, మీడియం సినిమా రేంజ్లోనే ఉన్నాయి. సో వీ హ్యావ్ ఇప్పుడు పెద్ద హీరోకి వెళ్తే మిగతా అన్నీ మారిపోతాయండి. సో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఒకసారి ఒక సినిమా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి మొట్టమొదటిసారిగా వస్తున్నారు. నేను ఒక పెద్ద సినిమా అడిగితే, పెద్ద హీరోతో అడిగితే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు నో అని చెప్పేది ఏం లేదు, వాళ్ళు ఎంతైనా పెట్టి చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. బట్ ఏంటంటే కొత్త సినిమా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి సినిమా అంటే తెలియాలి, దే ఆర్ హియర్ టు గో ఫర్ ఎ లాంగ్ వే, చాలా సినిమాలు చేయాలని ఉద్దేశం ఉన్నారు. వాళ్ళకి సినిమా ప్రాసెస్ తెలుసుకోవాలని ఉంది ఫస్ట్. సో మొదటిసారి వాళ్ళని నేను ఒక పెద్ద ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చేసేసి
అటు ఇటు ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్లో లేదు నేను. నాకంటే మినిమం గ్యారంటీ హీరో కావాలి, మంచి కథ తయారు చేసుకోవాలి, మంచి ఆర్టిస్టులను పెట్టుకోవాలి, టెక్నీషియన్స్ని చాలా బాగా పెట్టుకుంటే ఒక మంచి సినిమా తీస్తే తెలుగులో చాలా ఈజీగా ఆడేస్తుందండి. సో ఆ నమ్మకంతోనే ఒక మీడియం హీరో వెళదామని డిసైడ్ అయ్యాము. సో మీడియం హీరోస్ని వెతుకుతూ ఉన్నాం. ఈ హీరో అయితే ఎలా ఉంటుంది, ఈ హీరో అయితే ఎలా ఉంటుంది, వాళ్ళ డేట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్న కథ చెప్పడానికి. అప్పుడు మాకు రాజా రవీంద్ర గారి ద్వారా రాజ్ తరుణ్ గారి అపాయింట్మెంట్ దొరికింది. సో నేను వెళ్ళి ఆయన కథ చెప్పాను. ఆయన కథ మొత్తం పూర్తిగా విన్నారని నాకు టోటల్ కథ చెప్పమన్నారు. నేను ఐ నెరెడ్ హిమ్ అరౌండ్ 2 hours, 2.5 hours. నేను మొత్తం 2-2.5 గంటల్లో ఆయనకి కథ మొత్తం క్లియర్ చెప్పాను. ఒక్క సెకండ్ కూడా ఆయన తల అటు ఇటు తిప్పకుండా కథ పూర్తిగా విన్నారు. కథ వినటంలో మాత్రం చాలా కీన్గా వింటారు. విన్న తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, సార్ నాకు ఇది డోంట్ యూ థింక్ ఇది ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల కన్నా అసలు కొంచెం పెద్దగా కథగా ఉంది, ఇది ఇప్పుడు నేను దీని లోపలికి ఎలా అంటే, నేను అప్పుడు ఆయనతో మధ్య డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా మిమ్మల్ని ఒక లవర్ బాయ్ నెక్స్ట్ డోరు ఇలా ఫంకీ దాంట్లో చూశారు. వై డోంట్ యూ జంప్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. ఆడియన్స్ కూడా కొత్తగా ఉంటుంది. రాజ్ తరుణ్ ఒక నెక్స్ట్ లెవెల్ రాజ్ తరుణ్ చూస్తారు. దీంట్లో మీ పర్ఫార్మెన్స్ కూడా ఒక మంచి పెద్ద హీరో లెవెల్లో మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆడియన్స్ చాలా ఇష్టపడతారు. రాజ్ తరుణ్ గారు తెలుగు ప్రేక్షకులకి చాలా తెలిసిన మనిషి. అందరికీ 20 సినిమాలు చేస్తున్నారు. మాది 22వ సినిమా అయింది. సో నేను ఆ విషయం చెప్తాను, ఆయనకు బాగా అర్థమైంది దాన్ని. కరెక్ట్, ఇది జస్ట్ వై డోంట్ వి గో లిటిల్ బిట్ బిగ్ అనిపించింది. మా అందరికి కూడా ఆయన పర్ఫెక్ట్ అనిపించారు. ఎట్లయితే మేము నమ్మి షూటింగ్ స్టార్ట్ చేసామో ఆయన చివరి దాకా కూడా మాకు అలాంటి సపోర్ట్ ఇచ్చి ఈరోజు ఇంత మంచి ప్రాజెక్ట్ అవడానికి ఆయన చాలా దోహదపడ్డారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకొక టాక్ కూడా వినిపిస్తుంది. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఏంటిది శ్రీమంతుడు సినిమా లాగా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి, దీనిపై మీరేమంటారు? సో 70 కోట్ల సినిమాతో మా సినిమాని పోల్చడం అనేది నిజంగా నేను చాలా ఆనందపడుతున్నాను. దాంట్లో దాంట్లో డిఫెండ్ చేయడానికి ఏం లేదండి. అంటే కథ అలా అనిపిస్తున్నట్టు ఉంటుంది. 2.5 గంటల సినిమాని మేము 2 గంటల్లో ఒక ట్రైలర్ తీసుకొచ్చి దాని ఒక 2-3 షార్ట్స్ అలా కలవటం ఉంటుంది. అసలు దీనికి ఏమాత్రం సంబంధం లేదని సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం, దాన్ని డెవలప్ చేయడం, ఇలాంటివన్నీ శ్రీమంతుడు సినిమాలో మా సినిమాలో ఏమి ఉండవండి. సో ఇలాంటివన్నీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం, వాళ్ళు బాగు చేయడానికి వెళ్ళటం అట్లే ఉండదండి. ఆయన ఉద్ధరించడానికి వెళ్ళడు. అసలు వాళ్ళు ఎంట పడుతుంటే తను పారిపోతూ ఉంటాడు. హీరోకే నేను దత్తత తీసుకుంటాను కదా, హీరోనే ఈ అమ్మాయి దత్తత తీసుకుంటుంది. సో కథ ఇప్పుడు నేను రివీల్ చేయలేను కానీ మీరే అదే హీరో అని అంటున్నారు కాబట్టి రివీల్ చేయరని మాకు అర్థమైంది. అసలు మీరు ఏదైతే ఇంత ముందు మీరు అంటే హీరో ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన హీరో బయటికి రావడం అనేది, మనం శోభన్ బాబు గారి సినిమా జాకీ దగ్గర నుంచి, రుద్రవీణ దగ్గర నుంచి, నిన్న మొన్న వచ్చిన బెచ్చగాడి వరకు ఇట్స్ సక్సెస్ఫుల్ ఫార్ములా అండి. దాంట్లో హీరో సినిమాకి మనం ఏమి అంటిల్ అన్లెస్ ఇట్స్ మైథలాజికల్ కానివ్వండి, లేకపోతే ఏ పురాణాల్లో నుంచి తీసుకున్న కథలైతే తప్ప, ఎప్పుడైనా లైన్ హీరో విలన్ కొట్టుకుంటారు, లాస్ట్ హీరో హీరోయిన్ కలుస్తారు, అది ఎలా అనేదే కథ ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే. సో ఈ కథ నేను రియల్ ఈ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్నానండి. ఏదో ఆ సినిమాని చూసో ఈ సినిమాని చూసి చేసుకుంది కాదు. అందుకే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని ఉంటుంది. అవును సార్, నేను కూడా చూసాను బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. దీని గురించి మాట్లాడదాం అనుకున్నా నేను. చాలా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంటే ఎక్కడన్నా నిజంగానే అసలు నిజంగా జరిగిన కథ అండి ఇది. నిజంగా జరిగిన ఇన్సిడెంట్ ఇది, ఒక ఇన్సిడెంట్. నేను పేపర్లో యాక్చువల్గా ఏంటంటే మనము నిజంగా జరిగిన వాటిని సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒకసారి నేను పేపర్లో చూసి ఇంతకుముందు ఎప్పుడు జరగని సంఘటన నిజంగా జరిగబడిన ఆశ్చర్యపోయాను ఇది. సో దీన్ని నేను నిండా 25 ఏళ్ళు నిండని కుర్రాడు ఇంత పెద్ద యజ్ఞం, ఇంత పెద్ద సాహసాన్ని ఎలా పూనుకున్నాను. నేను చాలా ఆశ్చర్యపోయి దాని మీద రీసెర్చ్ చేసి దాని మీద అన్నీ తెప్పించుకొని పేపర్స్, దాని మీద వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత అసలు ఇంతకు మించిన కథ, ఇంతకు మించిన హీరో ఎవడుంటాడు అనిపించింది నాకు. దానికి ఆ లైన్ని తీసుకొని దానికి మనం డ్రామాటిక్గా మిగతా పాత్రలు, కథనాలు, పాటలు ఇవన్నీ అల్లుకొని తయారు చేసిన ఒక తెలుగుదనం ఉట్టిపడే ఒక అద్భుతమైన కథ అండి ఇది. తెలుగు వాళ్ళందరికీ బాగా నచ్చే కథ. వాళ్ళందరూ మమేకం అయిపోయి థియేటర్లో ఒక ఫస్ట్ 10 నిమిషాల దాకా వాళ్ళు మెల్లగా సినిమా ఏం జరుగుతుందో చూస్తుంటారు. 11th minute నుంచి దే విల్ అటాచ్ టు ద స్టోరీ అండి. చివరి దాకా శుభం పడేదాకా కూడా వాళ్ళు సీట్లలోనే ఉంటారు. తెలుగు సినిమా మనకు ఉన్న వాటిలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ స్టోరీ అండి. శ్రీమంతుడు అంటే 70-100 కోట్లు పెట్టిన సినిమాకి మాదో 10-15 కోట్ల సినిమాకి పోల్చడం నిజంగా మేము సగం సక్సెస్ అక్కడనే అనుకుంటున్నాను. వీఆర్ నాట్ డిఫెండింగ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ ఇట్. అండ్ ట్రైలర్లో చూస్తే, అంటే ట్రైలర్ చూసి ఆ ట్రైలర్లో వాళ్ళ డైలాగ్స్ చూసి మనం ఆ క్యారెక్టర్ని మొత్తం కూడా చెప్పలేము.
అండ్ ఇందులో ప్రకాష్ రాజ్ గారేమో కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది, ఆయన విలన్ కాదేమో అనిపించింది. ఈ లోపల రమ్యకృష్ణ గారేమో పవర్ఫుల్ డైలాగ్స్, ఆమె ఇందులో లేడీ విలనా అని అనిపించేలాగా ఉంది అనమాట. సో రమ్యకృష్ణ గారు ఇక విలన్గా క్యారెక్టర్ చేయమంటే ఆమెకు అసలు కొట్టిన పిండితో లెక్క అనమాట. సో అవలీలుగా చేసేస్తారు. మీ అందరు అంచనాలని, మీ అందరూ ఎవరైతే ట్రైలర్లు టీజర్లు చూసి ఒక కథను అంచనా వేస్తున్నారో మీ అందరు అంచనాలకు తగ్గట్టుగా ఐ మీన్ వాళ్ళకి రివర్స్గా అంటే ఇంకో విధంగా ఈ కథ ఉండిపోతూ ఉంది. మిమ్మల్ని అందరినీ కొత్తగా అలరించిపోతూ ఉందండి. సో ఈ స్పెక్యులేషన్స్ అన్నీ నాకు వస్తూ ఉన్నాయి. కొంతమంది నేను మీమ్స్ చూస్తూ ఉన్నాను, కొంతమంది రివ్యూస్ చూస్తూ ఉన్నాను, ట్రైలర్ రివ్యూస్, కొంతమంది కామెంట్స్ చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే నాకు కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంది. బట్ కథ కంప్లీట్గా ఉంది. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు పురుషోత్తముడు అని పెట్టారు, హీరో క్యారెక్టరేషన్కి హీరో అలా ఉన్నాడా మీరు అని అడుగుతూ ఉన్నారు సార్. సో ఎలా ఉంటుందంటే దానికి సమాధానం అంటే సో నోబడీ ఆర్ పర్ఫెక్ట్ అండి. అలా అని చెప్పి హీరో పర్ఫెక్టా కదా నేను జడ్జ్ చేయలేను. ఇప్పుడు బయట చూస్తున్నాయి అన్ని స్పెక్యులేషన్స్, అన్ని వివాదాలు, అది ఇంకా పూర్తిగా అది మనకు తెలియదు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఒక మనిషి నిజ జీవితంలోంచి సినిమాని మనం ముడిపెట్టకూడదు. ఇప్పుడు హంతకుడు అని ఒక టైటిల్ పెట్టాం, మీ సినిమా హీరో హంతకుడా అని అడిగితే నేను దానికి సమాధానం నేను చెప్పలేను. మహారాజు అని నిన్న సినిమా వచ్చింది, అతను నిజంగా ఇంట్లో బయట మహారాజులా ఉంటాడంటే తెలియదు. సినిమా ఈజ్ డిఫరెంట్ అండి. మా సినిమాలో మా పాత్ర ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, అతనికి ధర్మం తప్పే ఛాన్సులు 100 ఉన్నా కూడా శ్రీరామచంద్రుడిలాగా ఎక్కడ ధర్మం తప్పకుండా తన ప్రాణాలు పోతున్నా కూడా ధర్మం గొప్పదని నిలబడి ఈ రోజున యువతికి ఒక అద్భుతమైన స్ఫూర్తిని కలిగించిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. ఏదో ఎందుకు ఈ సినిమాని చేయడానికి నేను ప్రొడ్యూసర్స్కి 7 కథలు చెప్పానండి. ఆ రోజు కూర్చొని బాంబే వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చొని 2 అన్నదమ్ములకి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మాకు పట్టిందండి. మధ్యలో ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చారు, త్వరగా తినేయండి మళ్ళీ 3 కథలు ఉన్నాయని. సో తినేసేసి మిగతా కథలు చెప్పడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఊరికే ఏదో అల్లాటప్ప సినిమా చేసేసేసి డబ్బులు పోగేసేసుకుందాం అనే తత్వం కాదు వాళ్ళకి. విలువలతో కూడిన సినిమా చేయాలి, నిలబడిపోయే సినిమా చేయాలి అనేది బాగా ఉంది. అది నాకు బాగా నచ్చింది, ప్లస్ అయింది కూడా నాకు కూడా. సో ఈ కథలో ఒక యువత ఒక మంచి స్ఫూర్తి పొందే కథ, ఏదో మెసేజ్ ఇచ్చేద్దాం అనే అలవాటు లేదు. అంటే ఎంత ఒక మనిషి గట్టిగా ఒక డెసిషన్ తీసుకుంటే దాని మీద ఎంత గట్టిగా ఉండొచ్చు, ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటే చివరికి విజయం, మనం ఓడిపోయినా కూడా ఎలాంటి విజయం దక్కుతుంది, మీరందరూ ఊహించని క్లైమాక్స్ దీంట్లో ఉండబోతా ఉంది. సో దాదాపుగా హీరో చివరిలో క్లైమాక్స్లో అందరికీ గెలిచేసేసి మెసేజ్ ఇచ్చేసేసి వెళ్ళిపోతాడు. మాకు కొత్త ఇంకో రివర్స్ క్లైమాక్స్ ఉంటుంది. ఐ కాంట్ రివీల్ రైట్ నౌ, ఎందుకంటే రేపే రిలీజ్ కాబట్టి నేను కొంచెం కథ మీదకి ఈరోజే ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు ఆ కథ మీదకి కూడా రాలేదు, 2-3 విషయాలు చెప్తున్నాను. సో ఇది సుఖాంతమయ్యే కథలాగా ముందుకు వెళ్ళదండి. ఇది చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్తో వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా కడుపుబ్బా నవ్వుకునే ఆర్టిస్టులతో మంచి కథతో ముందుకు వెళ్తున్నప్పుడు, సెకండ్ హాఫ్ అంటే విపరీతమైన భావోద్వేగాల మధ్యలో అందరూ సీట్స్కి అతుక్కుపోయి ఏం జరుగుతుందని చూసే సిచ్యువేషన్స్లో అందరికి కూడా ఈ కథ నచ్చింది. అది చెప్తున్నాను నేను. స్క్రీన్ ప్లే నేను కథ చెప్తున్నప్పుడే వాళ్ళకి ఒక సినిమాని విజువలైజ్ చేయగలిగారు అందరూ. అరే ఇది చాలా పట్టున్న కథ, దీంట్లో మన పాత్రలు బాగుంటాయి. అందరూ ఇష్టపడి, ఎవరు డబ్బుల కోసమో లేదా మాకు డేట్స్ ఉన్నాయని చేయలేదండి. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటి వాళ్ళందరూ పనిచేసినందుకు. పాత్రలోకి ఒదిగిపోయి నా పనిని సగం సులువు చేసేసారు వాళ్ళు. సో అందుకే ఈ సినిమా ఇంత మంచిగా వచ్చిందని నేను గట్టిగా అనుకుంటున్నాను. ఓకే. అండ్ హాస్ని, రాజ్ తరుణ్ అండ్ ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, వీళ్ళందరితో అంటే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్, మీరు మాత్రం ఫస్ట్ టైం కదా, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మూవీలో? అందరి సపోర్ట్ చాలా బాగుంది. అండ్ రమ్యకృష్ణ మ్యామ్తో సీన్స్ లేకున్నా మ్యామ్ షూట్ ఉంది, నేను వెళ్ళాను చూడడానికి. సో అక్కడ నిలబడి చూశాను. అంటే కళ్ళతో యాక్టింగ్ చేసేస్తారు, కళ్ళతో భయపడిపిస్తారు. వీళ్ళందరూ అంతే, మిగతా అందరు భయపడ్డారు అక్కడ అందరూ. అండ్ రాజ్ తరుణ్తో ముందు రాజ్ తరుణ్ చాలా స్పీడ్గా మాట్లాడతారు కదా తెలుగు. సో వీళ్ళు జోకులు వేసుకునే వాళ్ళు సార్ అండ్ రాజ్. సో నాకు అర్థం అయ్యేది కాదు. సార్కి అడిగేదాన్ని, సార్ ఏం మాట్లాడుతున్నారు, చాలా స్పీడ్గా మాట్లాడతారు కదా. సో తెలుగు నేర్చుకొని వచ్చిన తర్వాత అంత స్పీడ్గా నాకు రాలేదు. సో రాజ్ కూడా చాలా, అంటే డైలాగ్స్ అది ఇది చాలా సపోర్ట్ చేశారు. తన టైమింగ్కి మ్యాచ్ అవ్వకపోయినా కూడా చాలా సపోర్ట్ చేశారు. ప్రవీణ్ గారు కూడా. అండ్ ప్రకాష్ రాజ్ సార్తో సీన్స్ లేవు కానీ కలిశాను, నేను సెట్లో కలిశాను, మాట్లాడాను. సో మీట్ అయ్యాను, అదే చాలా గ్రేట్. రాజ్ తరుణ్ సంబంధించి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అది ఏంటంటే ఆయన
ఆయనతో చేసిన హీరోయిన్స్తో ఆయన మిస్బిహేవ్ చేస్తారు అని చెప్పి మీతో ఎలా ఉండేవాళ్ళు? లేదు, ఏం చేయరు మిస్బిహేవ్. అక్కడ సెట్లో అందరు ఫన్నీగా ఉంటారు, అక్కడ ఎక్కడ మిస్బిహేవ్ చేస్తారు? యాక్టర్ కదా తను, వచ్చి కొట్టి మాట్లాడి అలా ఉండదు కదా, యాక్టర్ కదా అండ్ సీనియర్ కదా. సో ఏం మిస్బిహేవ్ చేయలే. నేను కొత్త అని నాకు చాలా సపోర్ట్ చేశారు, నేర్పించారు. ఓకే సార్, మీరు ఇందాక చెప్పారు అండ్ నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి, మేము చూసాం. టైటిల్ పురుషోత్తముడు, హీరో ఏమన్నా పురుషోత్తముడా అని చెప్పేసి ఇందాక మీరు చెప్పారు. సో ఇప్పుడు అంటే ఇలాంటివి ఇవన్నీ కూడా సినిమా పైన ఎఫెక్ట్ పడతాయి అని అనుకుంటున్నారా, పడవని అని అనుకుంటున్నారా? అండ్ రాజ్ తరుణ్కి సంబంధించి కూడా గొడవలు జరుగుతున్నాయి, మీకు తెలుసు కదా. అవునండి. మొదట్లో మేము కూడా ఎట్లానే అందరిలాగే అండి. ఇప్పుడు మనం ఎంత పెద్ద సినిమా తీసినా ఇంటికి వెళ్తే నేను మా అమ్మకి పిల్లాడిని, నాకు అన్నయ్యలు తమ్ముడు ఫ్యామిలీ, మనం కూడా ఒక ఫ్యామిలీ ఆ ఉద్వేగాలు ఫీల్ అవుతూ ఉంటాం. మాకు ఫస్ట్లో ఈ విషయం తెలియగానే నేను చాలా షాక్ అయ్యాను, చాలా టెన్షన్ పడిపోయాను. ఆయన ఎలా ఫీల్ అవుతారు తెలియదు. నాకైతే ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. అరే ఏంటి ఇంత అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాం, ఇంత కష్టపడ్డాం, ఈ టైంలో ఇంత పెద్ద ఉపద్రవం వచ్చింది. సరే 2-3 రోజులు సర్దుకుంటుందేమో అనుకున్నాను, కానీ ఇది వారాలు వెళ్తూ ఉంది, ఇది ఇప్పటికీ చల్లారలేదు. సో కొంచెం టెన్షన్ పడేనమాట వాస్తవం. ఎప్పుడైతే మేము టీజర్స్ ట్రైలర్స్ రిలీజ్ చేసామో, సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నాం మెల్లగా, వాటికి వచ్చే స్పందన మేము ఊహించిన దానికన్నా పాజిటివ్ రెస్పాన్స్ 100% ఎక్కువ ఉందండి. మాకు వచ్చిన కామెంట్స్లో కానివ్వండి 90% అతనికి సపోర్టింగ్గా వస్తే 10% అతనికి ఆపోజిట్గా కూడా వచ్చినాయి. సో నోబడీ ఆర్ పర్ఫెక్ట్. ఎనివే ఎవరికైనా ఆపోజిట్ వస్తే, ఈ వివాదం జరగకపోయినా కూడా ఈ కథకి ఇతను ఎందుకు, ఈ పాట ఏం బాగుంది, ఈ డైలాగ్ ఇతనికి అవసరమా, ఇవన్నీ కామన్ అండి. ఇవన్నీ ఆ నెగిటివ్ కామెంట్స్ అనేది ఎంత అద్భుతమైన సినిమాకి కూడా వస్తాయి. ఎంత అద్భుతమైన సినిమా కల్కి కూడా ఆ నెగిటివ్ కామెంట్స్ నేను చూశాను. ఇట్స్ నాట్ అబౌట్ నెగిటివిటీ అండి, ద పాజిటివిటీ బ్రాట్ అస్ ఇన్ ఫ్రంట్. మమ్మల్ని అదే ముందుకు తీసుకొచ్చింది. విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ అండి. ఒక రోజులోనే 5 మిలియన్ వ్యూస్ వచ్చినాయండి. చాలా పెద్ద కొంతమంది మీడియం హీరోస్ కూడా చాలా ఇట్ టేక్స్ టైం, బట్ విపరీతమైన స్పందన, మంచి పాజిటివ్నెస్ రావడంతో మాకు అర్థమైంది. సో తెలుగు ప్రేక్షకులు సినిమాని పర్సనల్ని విడివిడిగా తీసుకుంటారు అని. మొదట్లో కొంచెం అంటే నేను పర్సనల్గా గమనించింది ఏంటి అంటే, మొదట్లో రాజ్ తరుణ్ మీద ఉన్న నెగిటివిటీ మెల్లగా ఎందుకో తెలియదు, మెల్లగా పాజిటివ్గా మారింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి, నేను ఐ బీన్ ఫాలోయింగ్ ఇట్. దాని తాలూకు కారణాలు నాకు తెలియదు, కానీ చాలా వరకు అతను మెల్లగా పాజిటివ్గా మారింది. జనాలందరూ అతను విక్టిమ్లా భావిస్తూ ఉన్నారు, అతనే ఇరుక్కున్నాడు అన్నట్టుగా ఏదో భావిస్తూ ఉన్నారు. సో మేబీ ఆ రెస్పాన్స్ అయి ఉండొచ్చు. లేకపోతే కనుక జనాలకి మా ట్రైలర్స్ టీజర్స్ సినిమా క్వాలిటీ విపరీతంగా నచ్చి ఉండొచ్చు. దానివల్ల ఏమో, కానీ ఇదంతా పాజిటివ్గా టర్న్ అయ్యేపాటికే మమ్మల్ని ముందుకు తీసుకురావడానికి, అసలు ఏ నెగిటివిటీ గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్ళడానికి ఇది చాలా పెద్ద రీజన్ అండి. ఆడియన్స్ నుంచి వస్తున్న పాజిటివ్నెస్సే మమ్మల్ని సినిమా ఈ రోజున ముందుకు తీసుకోవడానికి కారణం. సార్ ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి, సినిమాలు చూస్తుంటే అంటే వాళ్ళ ప్రమోషన్స్ ఎట్లా ఉన్నాయి అంటే, ఏదో ఒక గొడవ కావాలని తీసుకొచ్చి వాళ్ళే సృష్టించి కాంట్రవర్సీలు చేస్తే సినిమాకి హైప్ అనేది పెరుగుతుంది, సో వ్యూవర్స్కి బాగా రీచ్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటివి చేస్తూ ఉన్నారు అని చాలా చూసాం కూడా. సో అందులో భాగమే మనం అనుకోవచ్చు అంటారా మేము? అయితే ఎప్పుడైనా సరే అండి, సో చాలామంది అనుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే అండి, తీపి కూడా ఒకసారి తింటేనే అద్భుతంగా ఉంటుందండి, 10 సార్లు తింటే వెగట వస్తుంది, వాంతి వస్తుంది. సో ఇది ఎప్పుడైనా సరే నెగిటివ్నెస్ అనేది ఏ విషయంలో కూడా మంచిది కాదు. సినిమాలకు కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఒక పర్సంటేజ్ వరకే దాని తాలూకు ప్రభావం కనబడుతుంది. ఎక్కువ మితిమీరిన కొద్దీ అది ఎప్పటికైనా సరే అది చాలా డేంజర్. అందుకే నెగిటివిటీ అంటాం. సో నెగిటివ్ ప్రమోషన్స్, నెగిటివిటీ అనేది ఎప్పుడు ఎక్కడా మంచిది కాదు. అసలు ఇలాంటి మంచి సినిమాకి మేము ఇలాంటి మంచి టైటిల్ పెట్టుకొని మేము మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసాం. హీరో గారు లేకపోయినా కూడా అద్భుతంగా చేసాం. మేమంతా పాజిటివ్గా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉంది. ఇది దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన. హీరో గారు ఉండి అంత బాగుంటే ఇది ఇంకొక లెవెల్లో ఉండేది అనేది అందరికీ ఉంది. ప్రమోషన్స్ లో ఆయన కూడా ఉండుంటే బాగుండేది, ఆయన లేకుండా మీ ఇద్దరే చేస్తున్నారు ప్రమోషన్స్. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు మనతో పాటు పనిచేసిన వ్యక్తి సొంత కారణాల వల్ల ఆయన ఓన్ రీజన్స్ వల్ల ఆయన రాలేకపోతున్నారు అనేది మాకు అర్థమైంది. ఆయన కోసం ఇంతమంది కష్టపడిన, ఇన్ని 100 మంది కష్టపడి చేసిన ప్రాజెక్ట్ని హోల్డ్ చేసి వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అతను ఏం చేశారు, అది ఏంటి, ఆయన ఉన్న పర్సనల్ ప్రాబ్లం ఏంటనేది ఆయన సొంతగా తేల్చుకొని ఆయన ముందుకు వస్తారు. అది మా వరకైతే మాత్రం మేము కష్టపడి పనిచేసాం, చాలా క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేసాం,
మంచి ప్రమోషన్స్ చేసుకుంటా ఉన్నాం, ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఒక సినిమా రిలీజ్కి ఇవి చాలేమో అని నేను అనుకుంటున్నాను. సినిమా మంచి సక్సెస్ అయితే ఆ కష్టం అంతా మర్చిపోతారేమో అండి. ఆబ్వియస్లీ అంతే కదా. అది రాగానే ఆయనకి మొత్తం అవన్నీ మర్చిపోయి ఇక ఆ సక్సెస్ సంతోషంలో ఉండిపోతారు. అండ్ ఇందులో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అండ్ సాంగ్స్ బాగున్నాయి, మీ పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ ఏదో ఇందాక చెప్పారు కదా తెలుగింటి అమ్మాయి, ఆ ట్రెడిషనల్ లుక్ నాకు చాలా ఇష్టం అని. సో మొత్తం సినిమా అంతా కూడా ట్రెడిషనల్ లుక్ ఉంది, చాలా క్యూట్గా. అది నా గోర్లతో ఇలా పేడది ఇలా కాదమ్మా ఇలా చేతి పేడ ముక్కు మూసుకుని తీసారా? లేదు, ఇలా 2 చేతులు అలా ముక్కు ఎలా మూసుకోవాలి. ఎలా ఉంది పేడ, బాగుందా? బాగుంది. మళ్ళీ అది ఇంకా తెచ్చి పెట్టారు, ఇంకా ఇంత తెచ్చి పెట్టారు. ఇలా కాదమ్మా ఇలా చేతి వేయాలి, ఇలా ఇలా చేయాలి అని చెప్పారు. అంటే ఈ పాత్ర మన సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ పాత్ర అండి ఇది. సినిమాలో ఈ అమ్మాయికి బండి వచ్చు, హీరో గారికి బండి రాదు. కథలో రివర్స్ ఏంటంటే ఆయన బండి రావడం అనేది పెద్ద విషయం కాదు, ఈ అమ్మాయికి బండి రాదు. సో హీరో గారిని పెట్టుకుని ఆ అమ్మాయి అసలు రప్ప తిరగాలి సినిమా అంతా. సో తనకు బండి రాదు, మేము అలా హీరో గారు చెప్పకుండా 1 గంట 2 గంటలకి అమ్మాయి నేర్పించేసి బండికి ఇచ్చేసేవాళ్ళం, తీసుకెళ్ళి ఎక్కడికి పడితే అక్కడ గుద్దేస్తా ఉండేది. జ్వరం వచ్చేది నాకు, బండి అనగానే జ్వరం వచ్చేది. ఓకే, సో రేపే రిలీజ్ కాబోతుంది సినిమా, ఎలా అనిపిస్తుంది? అండ్ చూసే వ్యూవర్స్కి అండ్ నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళకి అండ్ పాజిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళకి, సో నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళే అందరికీ కూడా ఏం చెప్తారు? అంటే నేను నెగిటివ్ థింకర్స్ గురించి నేనేం మాట్లాడలేనండి. వాళ్ళకి ఏంటంటే నేను ఒకటే చెప్పగలుగుతాను, నో బడీ ఆర్ పర్ఫెక్ట్, నో సినిమా ఈజ్ ఎంటర్టైన్ బై ఎవ్రీబడి. ప్రపంచంలో ఒక సినిమా పూర్తిగా అందరికీ నచ్చదు. సో కానీ నేను చెప్పగలుగుతున్న ఒకటండి, మేము చాలా కొత్త కథని రియల్ ఇన్సిడెంట్స్లోంచి తీసుకొని నేను ఎంతో ఎక్సైట్ అయితే రాసుకున్న కథని పెద్ద ఆర్టిస్టులు మీరే చెప్తున్నట్టుగా అంతమంది ఆర్టిస్టులు ఒకే సినిమాలో చూడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. మీరు పెట్టే ప్రతి రూపాయికి 2 సినిమాలకు సంబంధించిన ఆర్టిస్టులు దాంట్లో ఉంటారు. సో ఇదొక పండగ లాంటి అన్ని భావోద్వేగాలు కడుపుబ్బా నవ్వుకుని అక్కడ వచ్చే సెంటిమెంట్ సీన్స్కి మన కళ్ళు చెమ్మగిలుతాయండి. మా సినిమా పనిచేసిన ఎడిటర్ల దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ అట్మాస్ఫియర్ చెప్పింది ఏంటంటే, సార్ ఈ సీన్లో నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయండి, నాకు గూస్ బంప్స్ వచ్చినాయండి చెప్తా ఉంటే నాకు చాలా ఆనందం వేసింది. ఎస్, మేము అనుకున్నది చాలా వర్కౌట్ అయింది అనిపించింది. సో దీంట్లో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్కి మనం ఎంతో ఎగ్జైటింగ్గా చూస్తా, పెద్దవాళ్ళు ఇంట్లో ఉండే మన పెద్దవాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర నుంచి 4 ఏళ్ల పిల్లల వరకు అందరం కుటుంబం అంతా వెళ్ళి కలిసి కూర్చొని చాలా రోజుల తర్వాత అంత మంచి ఆర్టిస్టుల్ని స్క్రీన్ నిండా చూస్తా, బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటా, మంచి పాటలు విని బయటకు వచ్చే వాళ్ళకి ఒక అద్భుతమైన ఒక మంచి ఇమోషన్ని ఇంటికి తీసుకువెళ్ళేలాగా తయారు చేసిన కదండి ఇది. ఎటు బస్సులో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ థియేటర్లో చూసి మీ అందరి ఆశీర్వాదం అందిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. అండ్ సార్ అసలు ఎందుకు రావాలి, అసలు మీ సినిమానే చూడడానికి అసలు ఎందుకు వెళ్ళాలి అని అంటే కనుక ఏం చెప్తారు? హాసిని కోసం. అదే నేను ఇప్పుడు ఇంతకు ముందే ఎలా పిసికింది చూడడానికి అయితే పక్కా వెళ్ళాలి. మీరు బండి ఎలా నడిపాను నేను ఇంతకు ముందు చెప్పిన ఆన్సర్ ఏంటండి, చాలా రోజుల తర్వాత, ఒక రకంగా చెప్పాలంటే చాలా నెలలు సంవత్సరాల తర్వాత ఇంతమంది ఆర్టిస్టులు చాలా పెద్ద సినిమాలకు ఉంటుంది, పెద్ద సినిమాల్లో అవకాశం ఉంటుంది. మేము ఒక రాజ్ తరుణ్ లాంటి ఒక హీరోని ఒక కొత్త క్యారెక్టరైజేషన్లో చూపించాం. మనం ఏదైనా పెద్ద హీరోస్కి ఏంటంటే వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది, దాంట్లోంచి బయటికి రాలేరు. సో కాబట్టి మనం వన్ టైప్ ఆఫ్ మార్చలేము, వాళ్ళు ఎలా ఉన్నారు అలానే ఉంటారు. వాళ్ళ ఇమేజ్ని ఇప్పుడు పెద్ద హీరోల ఇమేజ్ని మనం కిందకి తీసుకురాలేము, పైకి తీసుకెళ్ళాం, వాళ్ళకి సెట్ అయి ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా ఒక హీరోని ఒక కొత్త అవతార్లో చూస్తారు మీరు. 2 ఇంతమంది ఆర్టిస్టులు మనకి స్క్రీన్లో ప్రతి 5-10 నిమిషాలకు ఒక కొత్త ఆర్టిస్ట్ వస్తా. దీంట్లో డైలాగుల గురించి నాకు మురళీ శర్మ గారు చెప్పింది, రామ్ ఒక 40-50 సినిమాలకి ఒక సినిమా ఇలా చేస్తూ ఉంటాం మేము, చాలా బాగా రాసుకున్నారని చెప్పినప్పుడు మంచి మాటలు. మీరు ట్రైలర్లో మచ్చుకి 2 అవకాశం ఉంది కాబట్టి మేము దాంట్లో పెట్టడం జరిగింది. సినిమాలో మంచి మాటలు, అంతమంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు అంటే ఇట్స్ నాట్ అబౌట్ ప్యాడింగ్ అండి, ఇట్స్ అబౌట్ దేర్ పర్ఫార్మెన్స్, ఇట్స్ అబౌట్ దేర్ అసెట్స్. వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ స్కిల్ని మొత్తం రంగరించి కథలో ఉంచాం. మా సినిమాకి ఎందుకు రావాలి అంటే, మీరు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాని చూసిన భావన కలుగుతుంది, మంచిగా నవ్వుకుంటారు, మంచిగా ఎమోషన్ ఫీల్ అవుతారు. సో ఇది ఒక
మిమ్మల్ని ఒక పండగ లాంటి ఒక ఫుల్ మీల్స్ ఒక 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 విందు భోజనం లాంటి సినిమా కాబట్టి మీరు అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడాలి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని నేను అది అపీల్ చేస్తా ఉన్నాను. ఓకే. అండ్ ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ కూడా తీసుకున్నారు అని చెప్పేసి విన్నాం. అంటే ప్రొడ్యూసర్ అంత బాగా సపోర్ట్ చేయడం వల్లే సో ఈ విధంగా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ని తీసుకున్నారా మీరు? ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందండి అది. సో ప్రొడ్యూసర్ సపోర్ట్స్తో పాటుగా మనకి ఒక కథ రాసుకున్నప్పుడు ఇలాంటి కథని ఏ టెక్నీషియన్ అయితే బాగా చేస్తారో అనేది కూడా మనం దాన్ని కూడా చూసుకున్నాం, మేము డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మాకు డిఓపి పీజీ విందా గారు చేశారండి. సో క్వాలిఫైడ్ ఫైన్ టెక్నీషియన్ అండి ఆయన. మాతో పాటు ఆయన రాజమండ్రి 80% షూట్ మేము రాజమండ్రిలోనే చేసాం, దాని పరిసర ప్రాంతాలు చేసాం. వర్షాలు పడతా ఉన్నాయి, రోడ్లు సరిగ్గా ఉండి చిన్న చిన్న కడియంలో చేసామండి. అంతా మొత్తం పూల తోటలు పూల మొక్కల మధ్యలో ఒక చిన్న సెట్టింగ్ వేసి మేము ఒక ఇంటిని బాగు చేసుకొని చేసామండి. సో అలాంటి ప్లేస్లకు వచ్చి రాత్రులు పగళ్ళు అక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరూ ఎంతో సపోర్ట్ చేసి చాలా ప్రేమగా పనిచేశారండి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ గారు, సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మ్యూజిషియన్స్ వీ హ్యావ్ గాట్ అండి. ఆయన కూడా ఈ కథను అర్థం చేసుకొని నాకు తగ్గట్టుగా ఆయన బాణీ కన్నా ముందు కొంచెం ఆయన కూడా కొంచెం పైకి వెళ్ళి కొంచెం దీన్ని ఒక మాస్ ఎంటర్టైనర్ లాగా ఎలా తయారు చేయాలని, దాంతోపాటుగా లిరిసిస్టులు అండి చంద్రబోస్ గారు, రామజోగి శాస్త్రి గారు, చైతన్య ప్రసాద్ గారు, బాలాజీ గారు, పూర్ణాచారి గారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారండి. మేము ఎంతో జాగ్రత్తతో పని చేసుకున్నాం. సింగర్స్ శంకర్ మహాదేవన్ గారు, కైలాష్ కేర్ గారు, రంజనీ గాయత్రి గారు అని మొట్టమొదటిసారిగా మనకి భారతదేశం గర్వించదగ్గ కర్ణాటిక్ వోకల్ సింగర్స్ అండి. వాళ్ళు మొట్టమొదటిసారిగా ఒక మా సినిమా కోసం పాట కథ అన్నీ నచ్చి వాళ్ళు పాట పాడటం జరిగిందండి ఈ సినిమాలో. దాంతోపాటుగా కార్తిక్ గారి పాట అయితే కుర్రోళ్ళని మొత్తం యూత్ని ఉర్రూతొలగిస్తూ ఉంది ఇప్పటికే. సో ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గకుండా ఒక పెద్ద సినిమాని చూసిన భావాన్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చి, ఈ సినిమాలోకి ఉండే ప్లస్ ఏంటంటే మాకు పెద్ద సినిమా చూడొచ్చు కదా అనుకోవచ్చు మీరు, దాంట్లో ఉండే లిమిటేషన్స్ మాకు ఈ సినిమాలో ఉండవు. సో వీ కెన్ గో బియాండ్ అండి. సో మేము దీన్ని ఇంకొక బియాండ్ ఎక్కడ మాకు చట్రాలు లేవు, హీరో ఇమేజ్ మమ్మల్ని ఎక్కడ అడ్డుపడలేదు. మిగతా ఫిల్మ్స్లో ఆ చిన్న ఇబ్బంది ఉండొచ్చు డైరెక్టర్స్కి. సో నాకు ఆ ఇబ్బంది లేదు. నేను ఏ పాత్ర ఎలా బిహేవ్ చేయాలో ఎలా అనుకున్నానో అలా బిహేవ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి మిగతా సినిమాల కన్నా ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా అందంగా చాలా గొప్పగా ఉంటుందండి. ఫైనల్గా ఏం చెప్తారు ఆడియన్స్కి? అండ్ మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతోంది, అండ్ సినిమా ఎందుకు చూడాలి ఏంటి అంటే, సో రేపే రిలీజ్ కాబోతుంది కాబట్టి ఫైనల్గా ఏం చెప్తారు? సో రేపు రిలీజ్ కాబోతుంది అండ్ అమ్ములు క్యారెక్టర్ ఉంది ఇందులో. చాలా గడుసు పిల్ల, అందరికీ టార్చర్ పెడుతుంది, అందరికీ పని చేపిస్తుంది, తను కూర్చుంటుంది. సో అండ్ సార్ ఇలా కూడా పని చేయించారు నాకు, ముగ్గులు వేయడం. సో అంత చాలు, ఇంకా మిగతా అన్నీ అందరికీ చేయించాను. సో మంచి క్యారెక్టర్ ఉంది, చాలా బాగా మంచి సినిమా ఉంది, ఎమోషన్ ఉంది, ఫన్ ఉంది, మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు రేపు రిలీజ్ కాబోతుంది, మీరు తప్పకుండా చూడాలి. ఈ న్యూ హాసినికి స్క్రీన్ మీద చూడాలి అండ్ అందరు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో రావాలని కోరుకుంటున్నాను. ఓకే, వెరీ నైస్. అంటే హాసిని ఏదైనా డ్రీమ్ క్యారెక్టర్, అంటే ఈ క్యారెక్టర్ చెయ్యాలి అని మన డ్రీమ్ ఉందా నీకు? సీతారామంలో సీతా క్యారెక్టర్. ఓ, అంటే సౌందర్య చేసిన ఎన్ని సినిమాలు ఉన్నాయి, అలాంటి క్యారెక్టర్ ఏది పడినా చేసేస్తా. ఓకే. సో ఫైనల్గా సౌందర్య గారు అంటే ఇష్టం చాలా. అర్థమైపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపు సినిమా రిలీజ్ కాబోతుంది, మీరు కథని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు, సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నారు. అండ్ మనస్ఫూర్తిగా మేము కూడా అలాగే విష్ చేస్తున్నాం, మంచి సక్సెస్ అందుకోవాలని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.